భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం గోంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఎదుట గ్రామస్తులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కలెక్టర్ జారీ చేసిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొండచరణ్ మాట్లాడుతూ ఇప్పటికే అధ్యాపకులు మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలలు దీనస్థితిలో ఉన్నాయన్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ స్కూళ్లను కాపాడాలన్నారు. కాగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి హాజరు శాతాన్ని పెంచాలన్నారు. అలాంటిది అరకొరగా ఉన్న ఉపాధ్యాయులను కూడా డిప్యూటేషన్ పేరుతో వేరు పాఠశాలలోకి పంపించడం నేరమన్నారు. కలెక్టర్కి చిన్న పాఠశాల అంటే ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించారు. డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు పంపిస్తే ఇక్కడ ఎవరు పాఠాలను బోధిస్తారని ఆరోపించారు. చెర్ల మండలంలో ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి ప్రాథమిక బడులలో ఉన్నటువంటి ఉపాధ్యాయులని కలెక్టర్ గారు డిప్యూటేషన్ పేరుతోటి ఆదేశాలు జారీ చేసి హై స్కూల్లో వెళ్ళి పనిచేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హై స్కూల్లో ఉన్న విద్యార్థులకు చదువు నేర్పించాలి, వాళ్ళని పాస్ చేయాలనేటువంటి ఆలోచన మంచిదే. కలెక్టర్ గారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రాథమిక పాఠశాలలో చదువు కానీ వస్తువులు కానీ తీవ్రంగా కొరత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమిక పాఠశాల రోజు రోజుకి దిగజారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు రోజు రోజుకి గణనీయంగా వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే మేము ఖచ్చితంగా పకడ్బందీగా చెప్పగలం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగానే ఇవాళ ప్రభుత్వ బడులలో ప్రాథమిక బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అయ్యా కలెక్టర్ గారు, ఈ ప్రభుత్వ ప్రాథమిక బడి అంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. చిన్న బడి అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రాథమిక బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని తీసుకుపోయి మన హై స్కూల్లో మీరు వేయడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఎవరు చదువు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం.